శ్రీమాత నమః. రేపు కామద ఏకాదశి చాలా విశేషం అన్నమాట. ఏ కోరిక ఉన్నా సరే ఈ కామద ఏకాదశి వ్రత పాలన చేస్తే తీరిపోతుంది అని చెప్తారు. అందుకే నేను ముందు రోజే చెప్తున్నాను, అస్సలు మర్చిపోకండి. అప్పుడు మీరు వెంటనే అంటారు, ఏంటండి ఏకాదశి చేసినంత మాత్రాన్నే ఫలితం వచ్చేస్తుందా, కోరిక తీరిపోతుందా అని అడుగుతారు. మీకు ఒక యథార్థ సంఘటన చెప్పనా? బృందావనంలో జరిగింది ఇది. ఒక గురువు గారు ఉండేవారు బృందావనంలో. అసలు బృందావన లీలలు వింటుంటే మనసు పులకించిపోతుంది. కృష్ణ అని మన మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం బాహ్యంగా మాత్రమే ఎక్కడున్నామో అక్కడ ఉంటాం, కానీ మన మనస్సు మాత్రం కృష్ణుడు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సరే, బృందావనంలో ఒక గురువు గారు ప్రతిరోజు పిల్లలకి పాఠాలు చెప్తూ ఉండేవారు. ఆ గురువు గారి దగ్గర ఉన్న శిష్యులందరితో పాటు భోండు అనే ఒక శిష్యుడు కూడా ఆ గురువు గారి దగ్గర చదువుకుంటూ ఉండేవారు అనమాట. ఈ భోండు చాలా అమాయకుడు. ఎవరు ఏం చెప్తే అది నమ్మేసేవారు. అతనికి అబద్ధమా నిజమా, వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అని ఏం ఉండదు. ఎవరు ఏం చెప్తే దాని నిజమని, ఎవరు ఏం చెప్తే ఆ పనిని చేసేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఈ భోండు గురువుగారు చెప్పిన ఆ పాఠాలన్నీ విని గురువుగారు ఏం చెప్తే దాన్ని పాటిస్తూ గురువుగారు చెప్పిన పనులు చేస్తూ ఉండేవారు. ఒకరోజు గురువుగారు ఏం చెప్తారు అంటే, అడవికి కృష్ణ పరమాత్మ గోవులను మేపడానికి వచ్చేవారు. ఇప్పటికీ కూడా మనం మనసు పెట్టి పిలిస్తే ఆయన వస్తారు. ఇప్పటికీ కూడా ఈ బృందావనంలో కృష్ణ పరమాత్మ అడవిలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పి గురువు గారు చెప్తారు. సరే, ఏ మాట చెప్పినా నమ్మేసేవారు కదా ఈ భోండు. ఆయనకు అనిపిస్తుంది, అదేంటి నేను ప్రతిరోజు అడవికి వెళ్తున్నాను కదా గోవులను మేపడానికి, పశువులను మేపడానికి, మరి నాకు ఎప్పుడూ కనిపించలేదేంటి అని. ఒక రోజు ఏం చేస్తారు అంటే, ఆ పశువులను తీసుకువెళ్ళినప్పుడు ఆ పశువులనేమో మేపడానికి అడవిలో వదిలిపెట్టి కృష్ణ పరమాత్మ ఉన్నారేమో అని చెట్లు పుట్టలు ప్రతి చోట వెతుకుతారు. ఎక్కడున్నావు ఎక్కడున్నావు, నాకెందుకు కనిపించట్లేదు? మా గురువు గారు చెప్పారు కదా నువ్వు అడవిలోనే ఉంటావని, పశువులను మేపడానికి నువ్వు కూడా వస్తావని మా గురువు గారు చెప్పారు కదా, ఎక్కడున్నావు, నాకు ఒక్కసారి కనిపించవా అని ఆత్రంగా ప్రతిరోజు వెతుకుతూనే ఉంటాడనమాట. తన కోసం వెతుకుతూ, అందులోనూ నిష్కల్మషంగా ప్రాణం పెట్టి వెతుకుతూ ఉంటే రాడా కృష్ణుడు చెప్పండి? వచ్చేసారు ఆయన అక్కడ ఉండలేక తన భక్తుడి కోసం. అయితే ఈ భోండు వెతుకుతున్నాడు కదా, ఎక్కడ కనిపించారు అంటే భోండికి తను ఆవులని ఎక్కడైతే వదిలిపెట్టారో మేత కోసం ఆ ఆవుల మధ్య మురళీగానాన్ని చేస్తూ నెమలి పింఛాన్ని ధరించి పీతాంబరాలు ధరించి ఉన్న ఆ రూపాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మా గురువు గారు చెప్పిన కృష్ణుడివి నువ్వేనా అని చెప్పి అడుగుతారు. అడిగితే అంత అమాయకంగా అడిగేసరికి కృష్ణుడు అవును నేనే, ఇంతకీ నీ పేరేంటి అని చెప్పి అడిగితే భోండు చెప్తాడు, నా పేరేంటో నేను ఎప్పుడో మర్చిపోయాను, కానీ నన్ను మా గురువుగారి శిష్యులందరూ భోండు అని పిలుస్తారు అంటే కృష్ణుడు అంటారు, ఏ భోండుగా అని చెప్పి పిలుస్తారనమాట కృష్ణుడు. అవును అదే నా పేరు అని చెప్పి అంటాడు భోండు. సరే, అలా కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. మా గురువు గారు చెప్పిన నువ్వు ఇలాగైనా నువ్వు చాలా బాగున్నావు, అదేంటి నువ్వు పాదం వేసిన ప్రతి చోట అంత సుగంధ పరిమళాలు వస్తున్నాయి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ అంటారు, కబుర్లు చెప్పింది చాలయ్యా, నాకు ఆకలేస్తోంది, నాకు ఏదైనా పెట్టవా తినడానికి అంటే, అయ్యయ్యో మర్చిపోయాను, నేను తినడానికి రొట్టెలు తెచ్చుకున్నాను, అది నీకు పెట్టనా, నువ్వు తింటావా అంటే, రా రా తీసుకురా తీసుకురా నేను తింటా, నాకు ఆకలేస్తోంది అంటారు కృష్ణ పరమాత్మ. అప్పుడు భోండు తను తెచ్చుకున్న ఆ రొట్టెల మూట విప్పి ఇలా తినిపించాలి అని అనుకునేలోపు కృష్ణ పరమాత్మ తినేస్తూ ఉంటారనమాట. అప్పుడు భోండు అంటాడు, నేను తెచ్చుకున్నాను, నాకు కూడా ఆకలేస్తుంది కదా, నువ్వే అన్ని తినేస్తే ఎలాగా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సరే ఓ పంచే, రేపటి నుంచి ఎక్కువ తీసుకురా, నేను కూడా నీతో పాటే తింటాను, పశువులను కాస్తాను, మనం ఆడుకుందాం సరేనా అని చెప్తారు కృష్ణుడు. సరే భోండు అలాగే అంటాడు. సాయంత్రం ఏమో పశువులన్నింటినీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ అడవికి వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ రొట్టెలు తీసుకొస్తారనమాట. అప్పుడు అక్కడ దుకాణదారు చెప్తారు, ఎందుకో మీ శిష్యుడు ప్రతిరోజు ఎక్కువ రొట్టెలను పట్టుకెళ్తున్నాడు, ఎందుకో ఒకసారి చూడండి, అనవసరంగా దాన్ని వృధాగా వ్యర్థం చేస్తున్నాడా, లేదు అంటే ఎవరైనా అతనికి పరిచయం అయ్యాడా, మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పి ఆ దుకాణదారు గురువు గారికి చెప్తారు. సరే, ఎక్కువ తీసుకొచ్చాడు కదా అడవికి,
అడవిలోనేమో ఆడుకుంటూ మళ్ళీ కృష్ణుడిని పిలుస్తారు, రా ఎక్కడున్నావు దా మనం ఆడుకుందాం రా అని చెప్పి పిలిస్తే కృష్ణ పరమాత్మ వస్తారు. ఈ భోండుతో ఆడుకుంటారు, పాడుకుంటారు, ఆ పశువుల్ని మేపుతూ ఉంటారు. అసలు ప్రతి క్షణం కృష్ణుణ్ణి వదిలిపెట్టకుండా ఎంతో తన్మయత్వంతో ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఎదురకుండా వస్తే ఆ తన్మయత్వం ఉండదా చెప్పండి? లోకాన్ని మర్చిపోతాం కదా. లోకాన్ని వెళ్ళే లోకేశుడు ఆ భోండు కోసం వచ్చేశారు. అసలు అది తలుచుకుంటేనే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎన్ని జన్మల అదృష్టమో కదా ఆ పిల్లవాడు చేసుకున్నది. సరే, సాయంత్రం ఆవుల్ని మేపేసుకున్న తర్వాత ఆశ్రమానికి వెళ్ళిపోతే గురువు గారు అడుగుతారు, ఏంటి నువ్వు ప్రతిరోజు ఎక్కువ తీసుకుని వెళ్తున్నావు అంట కదా, ఎవరికి పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే ఈ భోండు చెప్తాడు, అవును గురువు గారు, మీరు చెప్పారు కదా ఆ రోజు కథలో కృష్ణుడు వస్తాడు అడవికి పశువుల్ని మేపడానికి వస్తాడని చెప్పారు కదా, నిజమే మీరు చెప్పింది. నాతో పాటు కృష్ణుడు కూడా వస్తున్నాడు, పశువుల్ని మేపుతున్నాడు, ఆకలేస్తోంది అని అన్నప్పుడు నేను రొట్టెలు పెడుతున్నాను అంటే ఆ గురువు గారు ఏమంటారంటే, నిజంగా వస్తున్నారా అంటే, అవును గురువు గారు, మీరు చెప్పిన ఆయనే అక్కడికి వచ్చారు, ఎంత బాగున్నారో, నెమలి పింఛం పెట్టుకున్నారు, ఆయన చేతిలో పిల్లన గ్రోవి ఉంది, ఎంత అందంగా ఉన్నారో తెలుసా అని చెప్పి భోండు అమాయకంగా చెప్తుంటే ఆశ్చర్యపోవటం ఆ గురువు గారి వంతైంది. ఇంక ఎవరైనా చెప్తే అసలు నమ్మేవారు కాదు గురువు గారు, కానీ నిష్కల్మషంగా ఎంతో అమాయకంగా ఉండే ఆ భోండు చెప్పిన మాటలు విని గురువుగారు అంటారు, సరే ఓ పంచే, అడవిలోనే ఉంచేయడం ఎందుకు, నీ స్నేహితుణ్ణి ఆశ్రమానికి తీసుకునిరా అని చెప్పి గురువు గారు చెప్తారు. సరే గురువు గారు, నేను తీసుకుని వస్తానని చెప్పి భోండు మర్నాడేమో మళ్ళీ పశువులను మేపడానికి అడవికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎప్పటిలాగే కృష్ణ పరమాత్మ వచ్చి ఆడుకుంటూ కబుర్లు చెప్తూ ఉన్నప్పుడు ఈ భోండు అంటాడు, ఏమనంటే, నాతో పాటు మా ఆశ్రమానికి వస్తావా, మా గురువు గారు నిన్ను రమ్మన్నారు, నాతో పాటు వస్తావా అంటే కృష్ణుడు చెప్తారు, నేను ఎక్కడికి రాను అని చెప్తారు. అదేంటి, నాతో ఆడుకుంటున్నావు కదా, ఒకసారి మా గురువు గారు నిన్ను చూడాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి రా అని చెప్పి అడిగితే కృష్ణ పరమాత్మ చెప్తారు, నేను రాను, నీకోసం మాత్రమే వచ్చాను, నేను నీ గురువుకో నీ స్నేహితులకో కనిపించడం కోసం కాదు, నీతో ఆడుకోవటం కోసం వచ్చాను, నాకు ఆకలేస్తుంది, రొట్టెలు పెట్టు, ఇంతసేపు మనం ఆడుకున్నాం కదా, రా రా అని చెప్పి కృష్ణ పరమాత్మ అడుగుతారు. అడిగితే ఈ భోండు అంటాడు, ఇగో చివరిసారి అడుగుతున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా రావా, మా గురువు గారు నిన్ను తీసుకుని రమ్మన్నారు అని చెప్పంటే, నేను రాను, నేను ఎవరిని కలుసుకోను, నీకోసం మాత్రమే వచ్చాను, నీతో ఆడతాను పాడతాను, నువ్వేం చెప్తే అది చేస్తాను, కానీ నేను ఎవరికి కనిపించను, నేను ఎక్కడికి రాను అని చెప్పి తెగేసి చెప్పేస్తారు కృష్ణ పరమాత్మ. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా రొట్టె తింటుంటే చేతిలోంచి లాగేసుకుంటాడు భోండు. లాగేసుకుని, ఆహా, నువ్వు మా గురువు గారు పిలిస్తే రావా, ఆశ్రమంలోకి నీకు రావాల్సిన అవసరం లేదా, సరే నువ్వు ఈ రొట్టెలు కూడా తినద్దు, ఇది కూడా మా గురువు గారివే, ఇవి కూడా మా గురువు గారి ఇచ్చినవే కదా, ఇవి కూడా నువ్వు తినక్కర్లేదు అని చెప్పి లాగేసుకుంటాను. నేను చెప్పింది విను, నీకు తప్ప నేను ఎవరికి కనిపించను, నీకోసం మాత్రమే వచ్చాను, నీ ప్రేమ కోసం వచ్చాను అంటే, అక్కర్లేదు, నువ్వు నాకేం చేయక్కర్లేదు, నువ్వేమి రావక్కర్లేదు, నువ్వు మేపక్కర్లేదు అని చెప్పి ఆ రొట్టెలు తీసేసుకుంటారు. తీసేసుకుని, నేను వెళ్ళిపోతున్నాను, మా గురువు గారిని కలుసుకోవడానికి నువ్వు రానన్నప్పుడు మా గురువు గారి రొట్టెలు నువ్వు తీసుకోక్కర్లేదు, నాతో ఆడుకోవడానికి నువ్వు రావక్కర్లేదు అంటారు. పరమాత్మని అలా అనాలి అంటే ఆ బాండింగ్ ఎంత పెంచుకోవాలి చెప్పండి. ఏదైనా చనువు ఉంటేనే ఒక మాట మాట్లాడతారు. ఆ మాట అలా కృష్ణుడితో మాట్లాడారు అంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని అర్థం చేసుకోవాలి, అంతే తప్ప చూసావా కృష్ణ పరమాత్మని అలా తిట్టేస్తాడా భోండు, ఎంత చనువు ఉంటే మాత్రం అలా అనేస్తారా అని అనుకున్నారు అని అనుకోండి, ప్రేమకి అర్థం అనేది ఉండదు కదా, అంత ప్రేమ ఉందన్నమాట. అంటే ఏ మాట అయినా అనగలిగిన చనువు ఈ భోండుకి కృష్ణ పరమాత్మ దగ్గర ఉంది. ఎన్ని జన్మలెత్తితే అటువంటి ప్రేమ మనకి దొరుకుతుంది చెప్పండి. నిష్కల్మషమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే కృష్ణుడి దగ్గర దొరుకుతుంది. ఆర్తిగా పిలిస్తే కృష్ణుడు వచ్చేస్తాడు. సరే, ఎప్పుడైతే నాకు అక్కర్లేదు, నువ్వు చూడక్కర్లేదు, నువ్వు రావక్కర్లేదు అని చెప్పి భోండు వెనక్కి వెళ్ళిపోతున్నారో, ఈ లోకాన్ని ఏలే ఆ లోకేశుడు, ఆ ప్రేమ మూర్తి తన దగ్గర నుంచి ఏదో దూరం అయిపోతోంది అనే భావనతో, ఏ భోండు రా 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 అని వెనక్కి పిలిస్తే నేను రాను, నువ్వు నా దగ్గరికి వస్తే, మా ఆశ్రమానికి వస్తే, మా గురువు గారికి కనిపిస్తే అప్పుడు నీతో ఆడుకోవాలా లేదా ఆలోచిస్తాను అంటాడు.
ఏం చేస్తాడు చెప్పండి? దేనికి కట్టుబడని ఆ కన్నయ్య ఆ భోండు ప్రేమికి కట్టుబడిపోయి, సరే నేను వస్తాను, నన్ను వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తావా అని చెప్పి అడుగుతారనమాట. తీసుకెళ్తాను నువ్వు వస్తానంటే అని చెప్పి ఆ కన్నయ్యని తన భుజాల మీద ఎక్కించుకుని ఆశ్రమానికి తీసుకుని వెళ్తే గురువు గారు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నీ వల్ల కదా నాకు కృష్ణ దర్శనం దొరికింది, నీ వల్ల కదా కృష్ణుడు అనుగ్రహం నాకు దొరికిందని కన్నీళ్లతో కృష్ణుడి పాదాలు కడిగేసి భోండుని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేస్తారు. నేను గురువునే, కానీ నేను నువ్వు పిలిచినంత, నువ్వు చూసినంత ప్రేమతో నేను కన్నయ్యని పిలవలేకపోయాను. ఇన్నేళ్లగా నేను సాధన చేశాను అని అనుకున్నాను, సాధన చేశాను అనే భ్రమలో నేను నోటితో మాత్రమే పిలిచాను, కానీ నీ మనసుతో నువ్వు పిలిచావు కదా, అందుకే ఆయన వచ్చేశారు అని చెప్పి ఇంకా భోండిని పట్టుకుని ఆయన ఎంత విలపించేస్తారో. తర్వాత కృష్ణ పరమాత్మకి ఒక నమస్కారం చేసుకుంటారు. చూడండి ఎంత అమాయకమైన ప్రేమ భోండుది. ఏవైనా కోరుకున్నాడా? ఏదైనా చేశాడా? ఏదైనా సాధన చేశాడా? ఏమీ చేయలేదు. తన పరిపూర్ణమైన మనస్సుని కృష్ణ పరమాత్మకి అర్పించేశాడు. అసలు కృష్ణుడు వస్తే నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నిన్ను చూసే అవకాశం కూడా నాకు నా గురువు వల్లే వచ్చింది, అటువంటి గురువుని నువ్వు కాదన్నావు అంటే నువ్వే నాకు అక్కర్లేదు అని కృష్ణుడితోటి చెప్పగలిగాడు అంటే ఎంత నిష్కల్మషమైన ప్రేమ చెప్పండి. అంతటి ప్రేమతో, అంతటి ఆరాధనతో మనం భగవంతుణ్ణి పిలిస్తే రారంటారా? వచ్చి తీరతారు అనమాట. సరే, రేపు కామదా ఏకాదశి కదా, ఈరోజు దశమి, రేపు ఏకాదశి. అయితే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజుల పాటు మనం వ్రతం చేయాలి. అంటే దశమి రోజు సాత్విక ఆహారాన్ని తీసుకుని రాత్రి ఏమో పలహారం మాత్రమే తీసుకోవాలి, లేదు అంటే పళ్ళు తీసుకున్నా పర్వాలేదు మీరు ఉండగలిగితే. అలాగే ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చించండి. సాయంత్రం కూడా తులసి కోట దగ్గర దీపారాధన వెలిగించి సాయంత్రం కూడా అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి. ఈ కామదా ఏకాదశి రోజున ఎలా అయితే కామదా ఏకాదశి వ్రతపాలన మనకి కథలో చెప్తారో అదే విధంగా వ్రతం చేస్తే ఎటువంటి శాపం నుంచి అయినా బయటపడిపోతాము, బ్రహ్మహత్యా పాతకం నుంచి కూడా బయటపడిపోతాము అని చెప్తారు. మనకి ఈ కామదా ఏకాదశిలో చెప్పింది ఏంటి? మనం నిష్కల్మషంగా ఉండాలి, ప్రేమని పెంచుకోవాలి, మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ తొలగించాలనే మనకి కామదా ఏకాదశి చెప్తుంది. కథను విన్నా ఆ ఫలితం వస్తుంది అని చెప్తారు. రేపొద్దున్నే నేను ఆ కథని పెడతాను, వినండి. ఎటువంటి శాపాన్నైనా తొలగిస్తుందిట. కథని వినడం మాత్రమే కాదు, ఆచరించాలి. ఎలాగా? ఈ భోండులాగా ఆచరించాలి, నిష్కల్మషమైన మనసుతో. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున తొందరగా పారణ చేసేయాలి. ఆ పారణ చేసే ముందు సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని సమర్పణ చేయాలి. ఆ రోజు మీరు వండిన ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలన్నింటినీ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పణ చేసి ఆ నైవేద్యంలో ఒక తులసి దళం వేసి సమర్పణ చేయాలి. అలా సమర్పణ చేసి దానిని ప్రసాదంగా తీసుకోవాలి. ద్వాదశి రోజు రాత్రి కూడా ఉపవాసం ఉండాలి. మనం 365 రోజులు ఉపవాసం ఉన్నాము అని అనుకోండి, కృష్ణుడు అనుగ్రహం ఉండదా? మీరు వెంటనే కిందకి అమన్ పడతారు. మీరు ఏం అడగబోతున్నారో నాకు కూడా తెలుసు. 365 రోజులు ఉపవాసం ఎలా ఉంటామండి అని. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఎలా? భోండులాగా. అది కూడా మనం చేయలేమా? భగవంతుడు అనే నామస్మరణని ఆహారంగా తీసుకోగలం కదా, ఆ ప్రయత్నం చేయగలం కదా, ఇంకెందుకు ఆలస్యం? ఇది విన్న తర్వాత కింద కన్నా అని కామెంట్ చేయండి. ఒక్కసారి మనం కూడా కన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ బృందావన పరిసరాల్లో మనం కూడా మానసికంగా ఆయన్ని దర్శనం చేసుకుందాం.